హలో ఫ్రెండ్స్, ఈరోజైతే పొలం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎగ్ మ్యాగీ చేసుకుందాం అనేసి. ఫస్ట్ అయితే కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నా. నేను మొత్తం 8 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట మ్యాగీ. సో ఈరోజు ఎలాగో సరే కానీ కట్టెల పొయ్యి మీద అయితే మ్యాగీ చేసేద్దాం అనేసి వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకొని అలా అలా చేస్తున్నాం. మా వాడైతే సతాయిస్తూనే ఉన్నాడు. ఏంది కట్టెలు తెమ్మంటావు అది ఇది అని సతాయిస్తూనే ఉన్నాడు. నాకైతే మెంటల్ వచ్చేసింది అనమాట. సర్లే అనేసి సైలెంట్గా అయితే చేసేసా అనమాట. మన స్టైల్లో మామూలుగా ఉండదు. మనం అయితే ఖచ్చితంగా కిరాక్ లేపేస్తాం అనమాట ఏదైనా సరే ఫుడ్. ఫస్ట్ అయితే మ్యాగీ అయితే వేసేసుకుంటాం అనమాట. తుంచి అయితే వేసుకోవాలి, మనం అలానే వేసుకోకూడదు. సో తుంచి వేసుకుంటే మనకేం రా అంటే బాగుంటుంది అనమాట. అలానే వేసుకుంటే సేమ్ నూడిల్స్ మాదిరి ఉంటుంది. సో మ్యాగీ నేనైతే ఇలానే వేసుకుంటాను అనమాట. సో వాటర్లో అయితే వేసేసుకున్నాను అనమాట మొత్తము. వేసుకుంటాను అంతవరకు. ఈ పాట అయితే వినండి. ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వెడి వెడనల్లో చాలా జోకేంద్ర అంటే మేమైతే అన్నీ తెచ్చుకున్నాం కానీ అదైతే మర్చిపోయినాం అన్నమాట. మర్చిపోయి వచ్చేసాం. సో గరిటె అయితే మర్చిపోయినాం కాబట్టి కత్తితోనే సరిపెట్టామన్నమాట. చాలా సేపు అయితే కొంచెం అలానే తిప్పలు పడ్డాము. సో మళ్ళీ అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాం అనమాట. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా మంట అయితే తగ్గిపోయింది. సో మళ్ళీ కట్టెలు అయితే పెట్టాలి. నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు మా వాడైతే ఆనియన్స్ కట్ చేయరా అంటే గడ్డలు కట్ చేసి ఇచ్చాడు. నా మీద తిడతా, ఏంది నువ్వు అసలు అది ఇది అనేసి తిప్పుతూ ఉంటాడు. సో చూడండి, వాడే కెమెరాతో తీసింది అయితే. సో మళ్ళీ టమాటాలు అయితే కొన్ని వేసుకోవాలన్నమాట మ్యాగీలోకి. అలా అలా తిప్పేసాడు. చూడండి, కెమెరా అయితే కిందికి పైకి వాడు లేపేస్తున్నాడు ఎట్లే. మళ్ళీ అయితే ఎగ్ అయితే వేసుకున్నాను అనమాట. నేనైతే 2 ఎగ్ వేసాను. సో మీరు ఎన్ని తినేట్టుగా అయితే అన్ని వేసుకోండి అనమాట. నేనైతే 2 ఎగ్స్ అయితే వేసాను అనమాట. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇక్కడైతే నేనైతే బ్లాక్ పెప్పర్ అయితే వాడాను అనమాట. ఎగ్ వేసాను కాబట్టి. సో బ్లాక్ పెప్పర్ కొద్దిగా అయితే చిల్లీ పౌడర్ అయితే వేసానంటే కారం పొడి వేసాను అనమాట. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇది. సో ఇది కూడా కొద్దిగా వేసేసి సాల్ట్ కూడా వేసాను అనమాట. సో మీకు ఇక్కడ వీడియోలో కనపరాకపోవచ్చు, సాల్ట్ కూడా అయితే వేసాను అనమాట. సో ఓకే గాయస్, మళ్ళీ వీడియో. ఫైనల్గా అయితే మ్యాగీ అయితే వాటర్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఇది వేసుకున్నాం అనమాట. మ్యాగీ వేసినాము. సో మ్యాగీ అయితే మ్యాక్సిమం అయిపోయిందనమాట. సో దీంతోకైతే మనకు మ్యాగీలో ఇచ్చిన మసాలా అయితే మొత్తం వేసేసుకున్నాను అనమాట. దీంతో ఇంకా 2-3 ప్యాకెట్స్ మిగిలి ఉంటే అది లాస్ట్లో కొద్దిగా వేసుకోవాలన్నమాట మొత్తం కలబెట్టుకోవడానికి. గరిటె లేదు కాబట్టి సో కత్తితోనే మొత్తం చేసేసామన్నమాట. టోటల్గా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నదనమాట. సో మీరు కూడా తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మీరు కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఇలా తిప్పేసి ఇలా ఫైనల్గా అయితే దాన్ని అయితే మేమైతే వెల్డన్గా చేసాము. సో నేనైతే ఖచ్చితంగా కరివేపాకు మరియు కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేస్తాను, అది నా స్టైల్ అనమాట. సో ఈ వేసేటప్పుడు మనం మనసుతో అలా వేస్తే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో వాసన అయితే ఇప్పటికే గుమగుమలాడేస్తుంది. అలా తిప్పేసాను అనమాట. సో మనకి గరిట లేదు కాబట్టి చూడండి, వాసన అయితే అసలుకి ఏమొస్తుందంటే వేరే లెవెల్ వస్తుందన్నమాట. సో నాకైతే తినాలనేది. సో ఫైనల్గా అయితే ఇంకొక ప్యాకెట్ అయితే మిగిలిందనమాట మసాలా. సో అది కూడా వేసేస్తున్నాను అనమాట. అది వేసేసిన తర్వాత ఫైనల్గా అయితే అది రావడం లేదు, వచ్చేసింది. ఓకే, అంతలోపు అయితే వేసేసాను అనమాట. గాలి అయితే బీభత్సంగా వస్తుంది. సో వాయిస్ అయితే లేదు కాబట్టి
మళ్ళీ అయితే చేశానన్నమాట. సో ఫైనల్గా అయితే మ్యాగీ అయితే బాగా పొడి పొడిగా సేమ్ మనకు నూడిల్స్ మాదిరి అయితే వచ్చేసింది అనమాట. సో టేస్టీగా అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి చేసిన తర్వాత. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దామన్నమాట. సో ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నా. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది అనమాట. ఒక్కసారి అలా నోట్లో ముద్ద పెట్టుకుంటే అసలుకు ఎప్పుడో తినేసామని చాలా టేస్టీగా అయితే అనమాట. సో మ్యాగీ అయితే ఫైనల్గా మీరు కూడా కొద్దిగా టేస్ట్ చేయండి. మామ ఫైనల్గా అయితే చేసేసాను అనమాట. ప్లీజ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.